Hi Andy, good morning everyone. Welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL Test 16 regarding English Andy. Moving to our first question. First question is, okay, first question enti ante ఇచ్చిన సెంటెన్సెస్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చారండి. ఓకే, దీన్ని మనము సరైన ఆర్డర్లో రాసి ఏది కరెక్ట్ సీక్వెన్స్ అనేది మనము ఆప్ట్ చేయాలన్నమాట ఇచ్చిన ఆప్షన్స్లో నుండి. ఓకే, ఫస్ట్ ఏదైతే మనకి ఇంట్రడక్షన్ సెంటెన్స్ ఉందో మనము ఇంట్రడక్షన్ సెంటెన్స్ ఏదవుతుందో అది మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ sentences of a paragraph are given below in jumbled order. Arrange the sentences in the correct order to form a meaningful and coherent paragraph అన్నారనమాట. ఓకేనా, సెంటెన్సెస్ అన్నీ ఎలా ఉన్నాయి అంటే జంబుల్డ్ సెంటెన్సెస్గా ఉన్నాయి. దీన్ని మనము సరైన అంటే మీనింగ్ఫుల్ ప్యాసేజ్ లాగా మనము దీన్ని ఫామ్ చేయాలన్నమాట. సో చూద్దాం, ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ చూద్దాము. The olive tree grows slowly, it lives a long time. ఓకే, ఇది కూడా మనకి ఇంట్రడక్షన్ లైన్ లాగా ఉంది, బట్ మిగిలినవి కూడా చూద్దాం మనం. ద నార్మల్ లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ ఆలివ్ ట్రీ ఈజ్ 300 to 400 years, బట్ ఆలివ్ ట్రీస్ యాజ్ ఏన్షియంట్ యాజ్ 3000 years హ్యావ్ బీన్ డిస్కవర్డ్ అన్నారు. ఓకే, నెక్స్ట్, ద ఆలివ్ ఈజ్ ఏ వెల్ నోన్ మెడిటరేనియన్ native evergreen tree whose fruit and oil are used in cuisine and cooking. ఓకే, ఇక్కడ లాస్ట్ యాజ్ ఎ రిజల్ట్ అన్నారనమాట. సో ఇది మనకి ఏమవుతుంది, ఇంట్రడక్షన్ లైన్ అవ్వదు. ఇది మనకి ఆలివ్ ట్రీని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంది కదా, కాబట్టి మనకి సి అనే సెంటెన్స్ ఏమవుతుందంటే ఇంట్రడక్షన్ సెంటెన్స్ అవుతుంది. సో ద ఆలివ్ ఈజ్ ఎ వెల్ నోన్ మెడిటరేనియన్ నేటివ్ ఎవర్గ్రీన్ ట్రీ. ఆలివ్ ట్రీ అనేది మెడిటరేనియన్ నేటివ్ ఎవర్గ్రీన్ ట్రీ అంట. దాని ఫ్రూట్ వచ్చేసి ఫ్రూట్ అండ్ ఆయిల్ ఆర్ యూజ్డ్ ఇన్ క్యూజైన్స్ అండ్ కుకింగ్ అనమాట. ఏదైనా డెలీషియస్ సలాడ్స్లో కానీ మనం కుకింగ్లో కానీ యూజ్ చేస్తాం ఆయిల్, ఈ ఆలివ్ ఆయిల్ని. సో సి అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ద ఆలివ్ ట్రీ గ్రోస్ స్లోలీ, ఇట్ లివ్స్ ఎ లాంగ్ టైమ్. ఓకే, అది ఎంతవరకు బ్రతుకుతుంది అని దాని గురించి చెప్తున్నారనమాట. నెక్స్ట్ is the normal lifespan of an olive tree is 300 to 400 years. నార్మల్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఆలివ్ ట్రీ ఎంత అంట, 300 to 400 years అంట. బట్ ఆలివ్ ట్రీస్ యాజ్ ఏన్షియంట్ యాజ్ 3000 years హ్యావ్ బీన్ డిస్కవర్డ్. బట్ 300 to 400 years ఉంటే ఏన్షియంట్ అంటే పురాతనమైన ఆలివ్ ట్రీస్ ఉంటాయి కదా, 3000 years ఎగో ఉన్నది కూడా మనకి కనిపించింది అనమాట. సో CAB, and as a result the olive tree is known as the immortal tree in mythology and botany. సో అంటే అది దానికి ఎప్పుడు చావు అనేది ఉండదు, ఇమ్మార్టల్ అంటే చావు లేదు అని అర్థం అనమాట. ఓకేనా, అని మైథాలజీలో బాటనీలో ఆలివ్ ట్రీని అనేవాళ్ళు అని చెప్తున్నారు. ఎందుకు అంటే అది 3000 years నుండి కూడా బ్రతికి ఉన్న ట్రీని మనం చూసాం కాబట్టి. సో మనకి కరెక్ట్ ఆర్డర్ సీక్వెన్స్ ఏంటి అంటే CABD, దట్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్. ఓకే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్ ఉంది కదా, ఈ సెంటెన్స్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఏది మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. సో సెంటెన్స్ చూద్దాం. ఏ పర్సన్ హూ ఎంజాయ్స్ డూయింగ్ డేంజరస్ థింగ్స్ ఇన్ ఏ వే దట్ అదర్ పీపుల్ మే థింక్ ఈజ్ స్టూపిడ్. ఓకేనా, ఎవరైతే డేంజరస్ థింగ్స్ని చేయడానికి ఎంజాయ్ చేస్తారో వాళ్ళని ఏమంటారు? యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా మనము 4 ఆప్షన్స్లో నుండి ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్, కెవాలియర్. కెవాలియర్ అంటే ఏంటి అంటే కేర్లెస్ యాటిట్యూడ్ అనమాట. ఎవరికైతే కేర్లెస్ యాటిట్యూడ్ ఉంటుందో వాళ్ళని కెవాలియర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, లునాటిక్. లునాటిక్ అంటే ఏంటి అంటే మెంటల్లీ అన్స్టేబుల్ అనమాట. మెంటల్లీ స్టేబుల్గా లేకపోవడం అనమాట. గ్యాలెంట్ అంటే ఏంటి అంటే బ్రేవ్, ధైర్యంగా ఉండడం అనమాట. డేర్ డెవిల్ అంటే ఏంటంటే ఇదే పర్సన్ హూ ఎంజాయ్స్ డేంజరస్ థింగ్స్. పర్సన్ హూ ఎంజాయ్స్ డూయింగ్ డేంజరస్ థింగ్స్.
ఓకేనా. ఏవైతే డేంజరస్ థింగ్స్ ఉంటాయో అవి చేయడానికి ఇష్టపడే వాళ్ళని డేర్ డెవిల్ అని అంటామన్నమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question is, parts of the following sentence have been underlined and given as options. Okay, ఇచ్చిన సెంటెన్స్లోని డిఫరెంట్ పార్ట్స్ అండర్లైన్ చేసి వాటిని ఆప్షన్స్గా ఇచ్చారనమాట. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఓకేనా, ఇక్కడ ఏ ఆప్షన్లో మనకి ఎర్రర్ ఉందో, ఐ మీన్ ఇక్కడ ఏ సెగ్మెంట్లో ఎర్రర్ ఉందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటెన్స్ చూద్దాం. ద దత్తా కంపెనీ హ్యాస్ not being making new school bags since the lockdown commenced. Okay na, Datta company lockdown commence అంటే లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి న్యూ స్కూల్ బ్యాగ్స్ అనేవి చేయట్లేదు అని చెప్తున్నారనమాట. సో ద దత్తా కంపెనీ హ్యాస్ నాట్ బీయింగ్ మేకింగ్, ఇది ఏ టెన్స్లో ఉందండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ తర్వాత బీన్ అనేది రావాలి, బీయింగ్ రాకూడదు అనమాట. సో ఏం రావాలి, హ్యాజ్ తర్వాత మనకి బీన్ రావాలి. ఎందుకు అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి. చూడండి, ద దత్తా కంపెనీ హ్యాస్ నాట్ బీన్ మేకింగ్ న్యూ స్కూల్ బ్యాగ్స్ సిన్స్ ద లాక్డౌన్ కమెన్స్డ్ అనమాట. సో ఎక్కడుంది ఎర్రర్, బీయింగ్లో ఉందన్నమాట. బీయింగ్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ బీన్ బికాస్ ఇట్ ఈస్ ఏ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, select the most appropriate antonym of the capitalized word in the given sentence. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్లోని క్యాపిటలైజ్డ్ వర్డ్కి మనము యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో టేకింగ్ ఏ బ్రిస్క్ వాక్ కెన్ ఆఫన్ ఇండ్యూస్ ఏ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్. టేకింగ్ ఏ బ్రిస్క్ వాక్ అంటే ఏంటి అంటే క్విక్ అండ్ కంటిన్యూస్ అనమాట. క్విక్ చాలా త్వరగా, ఓకేనా, తొందరగా అంటారు కదా, అలాగా. బ్రిస్క్ అనే దానికి మనం ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. బ్రిస్క్ అంటే క్విక్ కదా, సో ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది దీనికి, స్లో అవుతుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేట్ నైట్ అంటే చాలా, నైట్ అంటే పొద్దుపోయే వరకు అనమాట. ఓకేనా, లేట్ నైట్, మిడిల్ ఆఫ్ ద నైట్ అని చెప్పచ్చు. ఓకే, క్విక్ అంటే చాలా త్వరగా అని అర్థం, దట్ ఈస్ బ్రిస్క్. డస్కీ అంటే ఏంటంటే డార్క్ కలర్ అనమాట. డార్క్ కలర్ని ఏమంటామంటే డస్కీ అని చెప్పచ్చు. సో మనకి ఏమవుతుంది, బ్రిస్క్కి ఆపోజిట్ వర్డ్ స్లో అనమాట. సో నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ పార్షియల్. ఓకేనా, పార్షియాలిటీ అని మనం వింటూ ఉంటాం. పార్షియాలిటీ అంటే ఏంటంటే ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూడటం అనమాట, బయాస్డ్. ఓకేనా, సో పార్షియల్ అంటే బయాస్డ్, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఆపోజిట్ వర్డ్ కావాలి కాబట్టి అన్బయాస్డ్ అనమాట. ఓకే, అన్జస్ట్ అంటే ఏంటి, అన్ఫెయిర్, దట్ ఈస్ బయాస్డ్ అనమాట. ప్రీజడిస్డ్ అన్నా కూడా బయాస్డ్. డౌట్ఫుల్ అంటే తెలుసు కదా మనకి, డౌట్గా ఉండడం అనమాట. ఓకేనా, నాట్ హ్యావింగ్ ఫెయిత్ అనమాట. సో పార్షియల్ అంటే బయాస్డ్ అంటే ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా చూడడం అనమాట. బయాస్డ్కి ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, దట్ ఈస్ అన్బయాస్డ్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకేనా, అండర్లైన్డ్ వర్డ్కి మనం సినోనిమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇట్ వాస్ డ్యూ టు ట్రెకేరియస్ లీడర్స్ దట్ హీ డిసైడెడ్ టు లీవ్ ద పార్టీ. ట్రెకేరియస్ అంటే ఏంటి అంటే ఫెయిత్ఫుల్గా లేకపోవడం అనమాట, డిస్లాయల్. ఓకేనా, అంటే హానెస్ట్గా ఉండరు అనమాట. నాట్ ఫెయిత్ఫుల్ ఆర్ నాట్ ట్రూత్ఫుల్ అని చెప్పచ్చు. డివోటెడ్ అంటే ఫెయిత్ఫుల్, డిస్లాయల్ అంటే సేమ్ యాజ్ దిస్. ట్రెకేరియస్. ట్రాన్సియట్ అంటే ఏంటి, టెంపరరీ, నాట్ పర్మనెంట్ అని. రెవెనియస్ అంటే వెరీ హంగ్రీ, చాలా ఆకలితో అని అర్థం అనమాట. సో
ఇప్పుడు చూడండి మనకి ఏది ఆన్సర్ అవుతుంది, ట్రికేరియస్కి సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ట్రికేరియస్ అంటే డిస్లాయల్, నాట్ ట్రూత్ఫుల్ ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ కదా, కాబట్టి డిస్లాయల్ అనేది కరెక్ట్ మీనింగ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence అన్నమాట. ఓకేనా, ఇక్కడ అండర్లైన్డ్ సెగ్మెంట్ ఉంది కదా బికమ్, ఇది నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్స్లో దేంతో అయినా మనము సబ్స్టిట్యూట్ చేయగలమా, చెయ్యాలా లేకపోతే ఇట్ ఈస్ కరెక్టా అని అడుగుతున్నారు అనమాట. సో సెంటెన్స్ చూద్దాం. గోవింద్ ఈజ్ ఇంప్రూవింగ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఎ వ్యూ టు బికమ్ ఏ జర్నలిస్ట్. ఓకే, గోవింద్ జర్నలిస్ట్ అవ్వాలి అనుకున్నాడు కాబట్టి తన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏముందండి, విత్ ఏ వ్యూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, విత్ ఏ వ్యూ అనే ఫ్రేజ్ తర్వాత 2 ప్లస్ బికమ్ ఉందన్నమాట, 2 ప్లస్ వర్బ్ ఉంది. సో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయన్నమాట, కొన్ని ఫ్రేజెస్ తర్వాత ఏం రావాలి అంటే జెరండ్. జెరండ్ అంటే ఏంటి, 2 ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్ అనమాట, 2 ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్, కంటిన్యూస్ ఫామ్. దీన్ని మనం ఏమంటామంటే జెరండ్ అంటాం అనమాట. కొన్ని ఫేజెస్ తర్వాత మనకి జెరండ్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, లైక్ విత్ ఏ వ్యూ వచ్చిన తర్వాత మనకి దేంతో ఫాలో అవ్వాలి అంటే జెరండ్ ఫాలో అవ్వాలన్నమాట. జెరండ్ ఫాలో అవ్వాలి అంటే 2 ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్, దట్ ఈస్ కంటిన్యూస్ ఫామ్ కదా, 2 బికమింగ్ అనమాట. ఓకే, ఆన్సర్ ఈస్ 2 బికమింగ్. సో ఎక్కడుంది, ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బికమ్ షుడ్ బి రిప్లేస్డ్ విత్ బికమింగ్ బికాస్ దిస్ ఫ్రేజ్ షుడ్ బి ఫాలోడ్ విత్ జెరండ్. కాబట్టి మనము బికమింగ్ అనేది రాయాలన్నమాట బికమ్ ప్లేస్లో. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకే, అండర్లైన్డ్ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ట్రైవియల్ ఇష్యూస్ హ్యావ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ అవర్ బాస్. ట్రైవియల్ ఇష్యూస్ అంటే చాలా మైనర్ అన్నమాట, అంత అవసరం లేని ఇగ్నోర్ చేసే విషయాలు, అవి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, వాటితో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు మన బాస్ అని చెప్తున్నారనమాట. సో ట్రైవియల్ అంటే అన్ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. ఆర్ చాలా చిన్న ఇష్యూస్. ఓకే, ట్రైవియల్ అంటే వెరీ స్మాల్ అండ్ అన్ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫియర్స్ అంటే ఏంటి అంటే ఇంటెన్స్. ఇంటెన్స్ అంటే చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా, ఆర్ వెరీ షార్ప్ అని చెప్పచ్చు అనమాట. హోప్ఫుల్ అంటే ఏంటి, ఆప్టిమిస్టిక్ అంటే చాలా హోప్ అంటే నమ్మకం కలిగి ఉండడాన్ని ఏమంటామంటే ఆప్టిమిస్టిక్ అని అంటాం అనమాట. సిగ్నిఫికెంట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్. కామన్ అంటే మనకు అందరికీ తెలుసు కదా, కామన్ అంటే కామన్ టు ఆల్ అనమాట, వెరీ సింపుల్. ఓకే, సో ట్రైవియల్ అంటే అన్ఇంపార్టెంట్. దీనికి మనకి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆపోజిట్ వర్డ్ ఫర్ ట్రైవియల్ ఈజ్ సిగ్నిఫికెంట్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, select the option that express the given sentence in active voice. Okay na, the article had not been posted by Mr. Gupta. దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట, బికాస్ దే హ్యావ్ గివెన్ ప్యాసివ్ వాయిస్ కాబట్టి. సో మిస్టర్ గుప్తా హ్యాడ్ నాట్ పోస్టెడ్ ద ఆర్టికల్. ఓకే, బికాజ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకి సింపుల్గా మనం కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుందంటే, ఓకే, సింపుల్గా మనం కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుందంటే వెరీ పాస్ట్ పర్ఫెక్ట్గా మనం ఎలా హ్యాడ్ యూజ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇది ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యావ్ రాదు ఇక్కడ, హ్యాడ్, స్టిల్ హ్యాడ్ నాట్ ఈజ్ రాంగ్ అనమాట. సో మిస్టర్ గుప్తా హ్యాడ్ నాట్ పోస్టెడ్ ద ఆర్టికల్ ఈజ్ ద correct active form for the article had not been posted by Mr. Gupta అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి జంబుల్డ్ సెంటెన్సెస్ అండి. దీన్ని మనము కరెక్ట్ మీనింగ్ఫుల్ ప్యాసేజ్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. సో చూద్దాం.
సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇది మనకి ఇంట్రొడక్షన్ అవ్వదన్నమాట. సో అని ఉంది కాబట్టి స్టార్టింగే. నెక్స్ట్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ నేషన్ లైస్ ఇన్ ఇట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇది కూడా అవ్వదండి, దిస్ నేషన్ ఉంది కాబట్టి. ఇండియా ఏ వెరీ లార్జ్ కంట్రీ విత్ మెనీ రిలీజియన్స్, మెనీ కల్చర్స్ అండ్ మెనీ లాంగ్వేజెస్ హ్యాస్ బీన్ అచీవింగ్ సక్సెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అనమాట. ఓకేనా, ఇది మనకి ఇంట్రడక్షన్ లైన్ అవుతుంది 100%. ఎందుకు అంటే ఇండియాని ఇంట్రడక్షన్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇండియా ఏ వెరీ లార్జ్ కంట్రీ, ఇండియా చాలా పెద్ద కంట్రీ. ఏమేమి ఉన్నాయి ఇండియాలో? మెనీ రిలీజియన్స్, చాలా రిలీజియన్స్ ఉన్నాయి. మెనీ కల్చర్స్, చాలా కల్చర్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అండ్ మెనీ లాంగ్వేజెస్, చాలా భాషలు ఉన్నాయి. హ్యాస్ బీన్ అచీవింగ్ సక్సెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్, ప్రతి ఫీల్డ్లో ఇవన్నీ సక్సెస్ సాధిస్తున్నాయి అని చెప్తున్నారు. సో సి అనేది ఇంట్రడక్షన్ సెంటెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ సి కదా స్టార్టింగ్ కాబట్టి ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 అనేది మనకి ఎలిమినేట్ అవుతుందన్నమాట. సో ద యూనిక్నెస్ అవుతుందా లేకపోతే సో ద ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉందండి. ఏలో సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. దీనికి ఏకి సికి ఏకి ఇంటర్లింక్ ఏం లేదు కాబట్టి ఇది కూడా మనకి ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. సో ఆప్షన్ 3 చూద్దాం. నెక్స్ట్ వన్ బి, ద యూనిక్నెస్ అంటే వేటికి లేనటువంటి, దీనికి ఒక క్యారెక్టర్ అనమాట. వేటికి లేనటువంటి క్యారెక్టర్ ఉంటే దాన్ని యూనిక్నెస్ అంటాం, స్పెషాలిటీ. ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ నేషన్ లైస్ ఇన్ ఇట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే డిఫరెంట్ కల్చర్స్ ఉన్నా కూడా అందరు కలిసి ఉంటారనమాట. దట్ ఈస్ కాల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, డ్యూ టు విచ్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ దేర్ అట్ టైమ్స్. సో బి అనేది నెక్స్ట్ వన్. నెక్స్ట్ డి, బట్ ఈవెన్ స్మాల్ కంట్రీస్ విత్ మోనోలిథిక్ సొసైటీస్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్ దాన్ దిస్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. ఓకేనా, స్మాల్ కంట్రీస్ ఒక లాంగ్వేజ్ ఉన్నా కూడా, మోనోలిథిక్ సొసైటీస్ ఉన్నా కూడా వాటిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. బట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కంపేర్ టు దిస్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ అంటున్నారు, అంటే ఇండియా అనమాట, కంపేర్ టు ఇండియా. నెక్స్ట్ వన్, సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. ఇంత చిన్న కంట్రీస్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇంత సెకండ్ లార్జెస్ట్ కంట్రీకి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది మనము ప్రాబ్లమ్గా చూడకూడదు అని చెప్తున్నారనమాట. సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ గ్రేట్ నేషన్ అంటున్నారు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? CBDA. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Select the most appropriate meaning of the given idiom. Go back to the drawing board అన్నమాట. Go back to the drawing board అంటే మీనింగ్ ఏంటి అంటే స్టార్ట్ ఓవర్, మళ్ళీ స్టార్ట్ చేయడం అన్నమాట. మళ్ళీ మొదలు పెట్టడాన్ని ఏమంటామంటే గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అని అంటామన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకేనా, అండర్లైన్డ్ వర్డ్కి మనం ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టు అబేట్ హర్ లిస్ట్లెస్నెస్ షీ వెంట్ ఫర్ ఎ లాంగ్ వాక్ ఇన్ ద కంట్రీ. టు అబేట్ అంటే టు డిక్రీజ్, తగ్గించడానికి. టు డిక్రీజ్ హర్ లిస్ట్లెస్నెస్ షీ వెంట్ ఫర్ ఎ లాంగ్ వాక్ ఇన్ ద కంట్రీ అనమాట. ఓకే, సో లెసన్ అంటే ఏంటి? సినోనిమ్ అవుతుంది దీనికి, కాబట్టి ఇది రాంగ్ అనమాట. మనకు కనుక్కోవాల్సింది యాంటోనిమ్. సస్టైన్ అంటే అలానే ఉండిపోవడం అనమాట. సస్టైన్ అవ్వడము అంటే అడాప్ట్ అవ్వడము. ఓకే, ఇది కూడా రాంగ్. అండ్ ఇంక్రీజ్, డిక్రీజ్ కదా అబేట్ అంటే, కాబట్టి ఇంక్రీజ్ అనేది ఆపోజిట్ వర్డ్. సో ఇది కరెక్ట్ అనమాట. సబ్సైడ్ అంటే తగ్గించడం అని అర్థం అనమాట. సో సబ్సైడ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకుంటే ఫీవర్ ఈజ్ సబ్సిడైజ్డ్ అంటామన్నమాట, అంటే తగ్గిపోయింది అని. సో ఆన్సర్ ఈజ్ ఇంక్రీజ్ అనమాట. బికాజ్ అబేట్ అంటే డిక్రీజ్ కదా, ఇంక్రీజ్ ఇస్ ద యాంటోనిమ్ ఆఫ్ అబేట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, దీనికి మనము కరెక్ట్ ఆప్షన్ ఎలా చూస్ చేసుకోవాలంటే ఇచ్చిన సెంటెన్స్కి మీనింగ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ద డాక్టర్ డాష్ 2 tablets పర్ డే. ఎప్పుడైనా డాక్టర్ టాబ్లెట్స్ రాసే పేపర్ని ఏమంటాం మనం? ప్రిస్క్రిప్షన్ అని అంటాం అనమాట. సో డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ ఇచ్చినారు అంటే డాక్టర్ గివెన్ అని చెప్పమన్నమాట, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అంటాం అనమాట. సో ప్రిస్క్రైబ్డ్, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ 2 tablets
per day. Advised is wrong, ordered is also wrong, ప్రపోజ్డ్ అనేది కూడా రాంగ్. డాక్టర్ ట్యాబ్లెట్స్ కానీ ఏవైనా మెడిసిన్స్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఏమని చెప్తామంటే ప్రిస్క్రైబ్డ్ అని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ స్పెల్లింగ్ ఎర్రర్స్ అన్నమాట. ఓకేనా? ఓకే, ఏదైతే మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వన్ నీడ్స్ టు అబైడ్ బై సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎవ్రీ సొసైటీ. వన్ నీడ్స్, ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వన్ నీడ్స్ టు ఎడైడ్ అన్నారు, ఇక్కడ అబైడ్ అని లేదు. అబైడ్ అంటే ఫాలో, ఇక్కడ అడైడ్ ఉంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ వన్ నీడ్స్ టు అబైడ్ బై సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ మనకి ఈ అవసరం లేదు, సో ఇది కూడా రాంగ్ అనమాట. సో ఇన్స్ట్రక్షన్ స్పెల్లింగ్ రాంగ్గా ఉంది. సో వన్ నీడ్స్ టు అబైడ్ బై సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎవ్రీ సొసైటీ. సొసైటీ స్పెల్లింగ్ రాంగ్, ఇక్కడ మనకి ఈ రావాలి. సో మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ ఫ్రీ ఫ్రమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ question is, the following sentence has been divided into 3 segments ABC. One of them may contain a grammatical error. ఓకే, ఇక్కడ మనకు ఒక గ్రామటికల్ ఎర్రర్ ఉందన్నమాట. దానికి అది ఏ సెగ్మెంట్లో ఉందో, ACB ఎందులో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఆర్ ఇఫ్ మనకి ఎర్రర్ లేదు అని అనుకుంటే మనం ఇక్కడ నో ఎర్రర్ ఉంది కదా, నో ఎర్రర్ అనేది మనం ఆప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇట్ వాజ్ బై ఏ ఛాన్స్ హి సా ఏ మూవీ ఇన్ ఏ థియేటర్. అంటే అనుకోకుండా తను మూవీ చూసింది, ఓకే, మూవీ చూశాడు థియేటర్లో అని చెప్తున్నారనమాట. ఓకే, ఇక్కడ మనకి బై ఛాన్స్ అని చెప్తే చాలు, ఇక్కడ బై ఏ ఛాన్స్ అవసరం లేదనమాట. సో ఎర్రర్ అనేది బి సెగ్మెంట్లో ఉంది. బి సెగ్మెంట్ ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐడెంటిఫై ద ఇడియం or phrase that can best substitute the underlined segment. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చినవి ఇడియమ్స్ అన్నమాట. ఇడియం ఆర్ ఫ్రేజ్ ఏదైనా కూడా మనము ఇన్ ట్రబుల్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే దేంతో ఎక్స్ప్రెస్ చేస్తాము? ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ట్రబుల్ ఇఫ్ ఐ డోంట్ సబ్మిట్ మై హోంవర్క్ టు ద టీచర్. ఓకే, టీచర్కి హోంవర్క్ సబ్మిట్ చేయకపోతే నేను ట్రబుల్లో ఉంటాను అని చెప్తున్నారనమాట. ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ట్రబుల్. ఇన్ ట్రబుల్ అని చెప్పాలి అంటే మనం ఏ విధమైన ఇడియం వాడతామంటే అప్ ద క్రీక్ అన్నమాట. అప్ ద క్రీక్ అంటే ఏంటంటే ఇన్ ట్రబుల్, ఇన్ డిఫికల్టీ సిచ్యువేషన్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డిఫికల్టీ సిచ్యువేషన్ ఆర్ ఇన్ ట్రబుల్ అని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఏ మీడియం వాడతామంటే అప్ ద క్రీక్ అనే ఇడియం వాడతాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question is, select the option that expresses the given sentence in passive voice. ఓకేనా, ఇచ్చిన యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. The ruler of the community had already passed a decree against that decision. Okay, ruler of the community had already, past perfectలో ఉంది ఇది కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది? ఏ డిక్రీ హ్యాడ్ ఆల్రెడీ. ఓకే, ఇది ఎలా ఉందండి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, సేమ్ రాసి బీన్ షుడ్ బి యాడెడ్, బీన్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ మనకి ఏముంది? ఏ డిక్రీ ఈజ్ ద సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కదా, ఇది మనకి పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా అవుతుంది. ఏ డిక్రీ హ్యాడ్ ఆల్రెడీ, ఏ డిక్రీ హ్యాడ్ ఆల్రెడీ. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఆబ్జెక్ట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఏ డిక్రీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ పాస్డ్ అగెయిన్స్ట్ దట్ డెసిషన్. బీన్ పాస్డ్ అగెయిన్స్ట్, మనం లాస్ట్లో అయినా రాసుకోవచ్చు, అది ఫస్ట్లో అయినా రాసుకోవచ్చు అనమాట. చూడండి, బీన్ పాస్డ్ బై ద రూలర్ ఆఫ్ ద కమ్యూనిటీ అగెయిన్స్ట్ దట్ డెసిషన్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ అనేది లేదు, సో ఇట్ ఈస్ రాంగ్. ఆల్రెడీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ పాస్డ్ అనమాట. వాజ్ ఆల్రెడీ ఈజ్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ వాజ్ ఆల్రెడీ కూడా రాంగ్ అనమాట. ఇక్కడ చూడండి,
రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఆబ్జెక్ట్ తర్వాత మీనింగ్ఫుల్గా వచ్చిన దగ్గరైనా రాసుకోవచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ లాస్ట్లో అయినా రాసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ పాస్డ్ బై ద రూలర్ ఆఫ్ ద కమ్యూనిటీ అగెయిన్స్ట్ దట్ డెసిషన్ అయినా రాసుకోవచ్చు, లేదా ఈ డిగ్రీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ పాస్డ్ బై by the ruler of the community against that decision అయినా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ విచ్ ఈస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. ఓకేనా. అండర్లైన్డ్ వర్డ్కి అప్రోప్రియేట్ మీనింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో వన్ షుడ్ ఫాలో ద రోల్ మోడల్స్ ఇన్ లైఫ్. ఓకే, ఎవరైనా ఒక రోల్ మోడల్ అంటూ ఉండాలన్నమాట, వాళ్ళని ఫాలో అవ్వాలి అంటున్నారు. ఫాలో అంటే ఏంటి అంటే ఎమ్యులేట్ అనమాట. ఓకేనా. వాళ్ళ వాల్యూస్, వాళ్ళ ఎథిక్స్, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది వాళ్ళని అనుసరించడం అంటాం కదా, దాన్ని ఎమ్యులేట్ అంటాం అనమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఎమ్యులేట్ అవుతుంది. అడ్మైర్ అంటే ఏంటి అంటే, అడ్మైర్ అంటే పొగడ్డం అనమాట, ఆర్ మనం రోల్ మోడల్గా తీసుకోవడం కూడా అనుకోవచ్చు. అడ్మైర్ అంటే ఆరాధించడం అని వస్తుంది. చెరిష్ అంటే డీప్ లవ్ అనమాట. రివార్డ్ అంటే గిఫ్ట్. సో ఎమ్యులేట్ అంటే ఫాలో అనమాట. అడ్మైర్ అంటే ఏంటి అంటే రెస్పెక్ట్. అడ్మైర్ అంటే రెస్పెక్ట్. చెరిష్ అంటే డీప్ లవ్. రివార్డ్ అంటే గిఫ్ట్ అనమాట. చెరిష్ అంటే మెమరీస్ని గుర్తుంచుకోవడం కూడా ఒక అంటే ఎమోషన్స్ అనమాట, దాన్ని కూడా మనం చెరిష్ అని అంటాం. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఎమ్యులేట్ అవుతుంది అనమాట ఫాలోకి మీనింగ్. సో పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ అండ్ గివెన్ యాజ్ ఆప్షన్స్. సెలెక్ట్ ద ఆప్షన్స్ దట్ కంటైన్ ఏ స్పెల్లింగ్ ఎర్రర్ అంటున్నారనమాట. మనకి ఇచ్చిన సెంటెన్స్లో అండర్లైన్డ్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటున్నారు, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా అనేది అడుగుతున్నారనమాట. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో సెంటెన్స్ చూద్దాము. Most hobbies are to some extent constructive, but that they may be useful is of secondary significance, and that they may be lucrative is a minor consideration. Most hobbies are to some extent constructive అంటే మంచిగా ఉంటాయి, బట్ దే మే బీ యూస్ఫుల్, యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఈజ్ ఎ సెకండరీ సిగ్నిఫికెన్స్ అనమాట. అండ్ దట్ దే మే బీ ల్యూక్రియేటివ్ ఈజ్ ఎ మైనర్ కన్సిడరేషన్. ల్యూక్రియేటివ్ అనేది స్పెల్లింగ్ ఇక్కడ రాంగ్ అనమాట. సో ల్యూక్రియేటివ్ అంటే, సో ల్యూక్రియేటివ్, సారీ అండి, ఇక్కడ ల్యూక్రియేటివ్ అనమాట. ఓకే. మనకి ఆ హాబీ వల్ల ఏమైనా లాభం వస్తుందా అనేది మైనర్గా కన్సిడర్ చేస్తుంటాము అని చెప్తున్నారు అనమాట. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఈజ్ ల్యూక్రియేటివ్. LUCRATIV అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. నెక్స్ట్ వన్, forsaken or neglected child who has no home and spends most of his or her time on streets. ఎవరికైతే అమ్మ నాన్న లేకుండా, ఇల్లు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఏమంటారు? ఓకేనా. ఫ్యూగిటివ్ అంటే లా నుండి తప్పించుకునే వాళ్ళు అనమాట. ఓకేనా. ఓకే, ఎస్కేపింగ్ ఫ్రమ్ లా. లా నుండి ఎస్కేప్ అయితే ఫ్యూగిటివ్ అంటాం అనమాట. వల్నరబుల్ అంటే ఏంటంటే డేంజరస్ అని అర్థం. అండ్ మిస్క్రియంట్ అంటే ఎవరంటే క్రిమినల్ అన్నమాట. వెయిఫ్ అంటే ఆర్ఫన్స్ లాగా, వితౌట్ పేరెంట్స్ అండ్ దే స్పెండ్ దే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ స్ట్రీట్స్ అనమాట, వాళ్ళని వెయిఫ్ అంటాం. సో మనకి దీనికి కరెక్ట్ మీనింగ్ ఏమవుతుందండి, వెయిఫ్ అవుతుంది అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద క్లాస్ టెస్ట్ అండి, చూద్దాం. వెన్ హీ వాజ్ ఇన్ కాలేజ్ ఏ ఫేమస్ పోయెట్ మేడ్ ఏ యూస్ఫుల్ డిస్టింక్షన్ ఫర్ హిమ్. ఓకేనా. అతను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ఫేమస్ పోయెట్ యూస్ఫుల్ డిస్టింక్షన్
మేడ్ ఏ యూస్ఫుల్ డిస్టింక్షన్ ఫర్ హిమ్. తనకి చాలా అవసరమైన ఒక డిస్టింక్షన్ చేశాడనమాట. హీ హ్యాడ్ డ్రంక్ డాష్ ఇన్ ద పోయట్స్ కంపెనీ టు బీ కంపెల్డ్ టు డిస్క్రైబ్ టు హిమ్ ఏ పోయం హీ వాజ్ డాష్. ఓకేనా, హీ హ్యాడ్ డ్రంక్, మెనీ అంటే చాలా, ఫార్ అంటే దూరంగా, సిన్స్ అంటే బికాజ్ ఆర్ మనం ఏదైనా కొన్ని ఇయర్స్ ముందు నుండి ఆర్ కొంత టైం ముందు నుండి అని చెప్పడానికి సిన్స్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఎనఫ్ అనేది ఈజీగా మ్యాచ్ అవుతుందన్నమాట. సో వెన్ హీ వాజ్ ఇన్ కాలేజ్ ఎ ఫేమస్ పోయిట్ మేడ్ ఏ యూస్ఫుల్ డిస్టింక్షన్ ఫర్ హిమ్. హీ హ్యాడ్ డ్రంక్ డాష్ ఇన్ ద పోయిట్స్ కంపెనీ. హీ హ్యాడ్ డ్రంక్ ఎనఫ్ అంటే తను కావాల్సినంత తాగేవాడు అనమాట. ఇన్ ద పోయిట్స్ కంపెనీ ఆ కవితో ఉన్నప్పుడు. టు కంపెల్డ్ అంటే టు ఫోర్స్లీ టు డిస్క్రైబ్ టు హిమ్ ఏ పోయం హీ వాజ్ డాష్ ఆఫ్, హీ వాజ్ థింకింగ్ ఆఫ్. ఓకేనా, అతను ఏ పోయం గురించి అయితే థింక్ చేస్తున్నాడో లేదా ఏ పోయం గురించి అయితే రాస్తున్నాడో అది చెప్పడానికి అతను పోయట్స్ కంపెనీలో చాలా పోయట్స్ కంపెనీ అంటే పోయట్తో ఉన్నప్పుడు చాలా తాగేవాడనమాట. తాగి ఆ పోయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడనమాట ఆర్ థింక్ చేస్తూ చెప్పేవాడనమాట. ఇట్ కుడ్ బి ఏ మోనోలాగ్ ఆఫ్ సార్ట్స్ అంటే ఒకే లైన్లో ఉన్నట్టయినా ఉండొచ్చు. ద సెల్ఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆన్ ఎ సమ్మర్ ఆఫ్టర్నూన్ హూ ఈజ్ రీడింగ్ 22nd వన్ ఈజ్ థింకింగ్ అనమాట, థింకింగ్ ఆఫ్. ఓకే, ఆ పోయం గురించి ఆలోచిస్తూ తనతో చెప్పేవాడు అనమాట. ఇట్ వుడ్ బి ఏ మోనోలాగ్ ఆఫ్ సార్ట్స్ ద సెల్ఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆన్ ఏ సమ్మర్ ఆఫ్టర్నూన్ హూ ఈజ్ రీడింగ్ యూఫ్యూజ్. ఓకేనా, మోనోలాగ్ అంటే ఏంటి అంటే ఒక్కరే చేయడం అనమాట. మొత్తం నావెల్ ఆర్ పోయం మొత్తం ఒక్కరే ఉండడం అనమాట. ఓకేనా, అది ఒక్క ఏమంటారు ఏక అభిప్రాయం ఆర్ ఏకాపాత్ర అభిప్రాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా, మోనోలాగ్ ఆఫ్ సార్ట్స్ ద సెల్ఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఆన్ ఏ సమ్మర్ ఆఫ్టర్నూన్ హూ ఈజ్ రీడింగ్ యూఫ్యూజ్ అనమాట. ద పోయం ఇట్ సెల్ఫ్ వుడ్ బి ఏ సబ్టిల్ సిరీస్. మనం పోయమ్స్ని కానీ నావెల్స్ని కానీ ఎలా అంటామండి, సిరీస్ అని అంటామన్నమాట. సిరీస్ అంటే ఒకరి తర్వాత ఒకటి ఆర్డర్లో అనమాట. సిరీస్ ఆఫ్ యూఫిజమ్స్ ట్రాన్స్లేటింగ్ ద హీట్ ద డే ద స్టూడెంట్ కన్సర్న్స్ ఇట్ into symmetrical poses అనమాట. ట్రాన్స్లేటింగ్ ఈవెన్ హిస్ dash and boredom with that famously foolish book into a euphemism అనమాట. ఓకే, కంటెంప్ట్ అంటే ఏంటి అంటే డిస్లైక్ అనమాట. Even his dislike and boredom with that famously foolish book into a euphemism. The poet nodded his big head in a sympathetic rhythmic way as this was dashed to him, as this was explained to him అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. దెన్ టోల్డ్ హిమ్ దట్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పోయమ్స్. అతను ఏం చెప్పాడంటే 2 kinds ఆఫ్ పోయమ్స్ ఉంటాయని చెప్పాడు. దెర్ ఈస్ ద కైండ్ యూ రైట్, మనం రాసేది. దెర్ ఈస్ ద కైండ్ యూ టాక్ అబౌట్ ఇన్ బార్స్ అంటే తాగుతూ కూర్చొని చెప్పేది అనమాట. ఓకే, బోత్ కైండ్స్ హ్యావ్ ద వాల్యూస్ అండ్ బోత్ ఆర్ పోయమ్స్ బట్ ఇట్స్ ఫ్యాటల్ టు కన్ఫ్యూజ్ దెమ్. 2 పోయమ్సే, రెండిటికి వాల్యూస్ ఉన్నాయన్నమాట. బట్ 2 కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అని చెప్తున్నారు. సో మనకి లాస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్, దట్ ఈస్ ఆప్షన్ 1 అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండ్ విల్ కంటిన్యూ టుమారో.